హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ కందా బచ్చలి. కార్తీక మాసంలో మనం ఈ కూర ఒక్కసారైనా చేసుకొని తినాలండి. దానికోసం నేను 1/2 కేజీ కంద తీసుకున్నాను. ఇలా శుభ్రంగా చెక్కు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకొని 4-5 సార్లు బాగా ఇలా కడుక్కోవాలి. కడిగి పెట్టుకున్న ముక్కల్లో 2 గ్లాసులు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఈలోపు మనం ఒక బచ్చల కూర కట్ తీసుకున్నాం కదా, దాన్ని వాష్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. 1 ఇంచు అల్లం ముక్క ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కంద బాయిల్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటరు వంచేసుకొని ఈ విధంగా ఈ ముక్కల్ని కొంచెం మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఒక బాండీ పెట్టుకొని 1 స్పూన్ ఆవాలు 2 ఎండుమిరపకాయలు వేసి వీటిని కొంచెం ద్వారగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పొడి చేసుకుందాం. అదే బాండీలో 2 స్పూన్ల ఆయిల్ వేసి 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు తుంపి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాలండి. ఇవి వేగిన తర్వాత 2 కరివేపాకు రెమ్మలు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం 1/2 స్పూను ఇంగువ వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర ఉంది కదా, వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి కలుపుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు రసం తీసి పెట్టుకున్నాను. ఆ రసం వేసుకుంటున్నాను. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత కంద వేసుకుందాం. ప్లీజ్ ఈ లోపు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. నేను పెట్టే ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇప్పుడు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న కంద వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా ఇదంతా కలిసే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచుదాము. అయిపోయిందండి కందా బచ్చల కూర. గుమగుమలాడే కందా బచ్చలు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆవాలు ఎండుమిరపకాయ, ఆ పొడి కలిపేసుకుందాం. కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. అయిపోయిందండి. ఆవాల పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలిసే వరకు కలపాలి. అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఉల్లి వెల్లుల్లి వాడకుండా సంప్రదాయ పద్ధతిలో ఆవు పెట్టి చేసిన కందా బచ్చలి కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. వరెవ్వా అంటారు. ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.